దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునగాక. మరి కార్యక్రమంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. మరి కార్యక్రమాల కొరకు ముందుకు రండి, సహకరించండి. ఎంతో భారభరితమైన పరిచర్య కాబట్టి మీరందరూ ముందుకు వస్తారని, ప్రేరేపించబడతారని ఆశపడతా ఉన్నాను. అలాగే మందిర నిర్మాణం జరుగుతూ ఉంది, స్లాబ్ వరకు వచ్చింది. స్లాబ్ ప్రస్తుతానికి ఒక 6 నెలలు అయింది, ఆగిపోయింది. కాబట్టి చాలా లక్షలతో కూడిన పని, 20-30 లక్షల దాకా స్లాబ్కు మరి ప్లాస్టింగ్కి ఫ్లోరింగ్ ఖర్చు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని, తలా ఇంత చెయ్యేస్తే దేవుని మందిరం నిర్మాణం అయిపోతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మీ ప్రార్థనలో మరి పరిచర్య గురించి కల్వరి ప్రార్థన పర్ణశాల కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో జరుగుతున్న అద్భుతమైన పరిచర్య కొరకు కొన్ని వేల మందికి దీవెనకరంగా ఈ పరిచర్యను దేవుడు చేసినందుకు మీరు కూడా ప్రార్థన చేయండి. మీరందరూ కూడా పాల్గొనండి. వీలైతే ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన కూడా జరుగుతూ ఉంది. మరి ఈ ఛానల్లో చూసేవారు దయచేసి రండి, పాల్గొనండి. వేల మంది పాల్గొంటూ ఉన్నారు, వందలాది మంది పాల్గొంటూ ఉన్నారు, దీవించబడతా ఉన్నారు, ఆశీర్వదించబడతా ఉన్నారు. నీ కుటుంబం దీవించబడాలని ఆశ ఉందా? రా, నీకోసం ప్రత్యేకంగా తలాభిషేక ప్రార్థన చేస్తాను. నీ కుటుంబం అందరు రండి, మీతో మాట్లాడుతాను, సమయం వేచిస్తాను. మీ అందరి కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. నూనె పోసి తైలాభిషేక ప్రార్థన చేస్తాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఎంత సమయమైనా సరే, ఎంత రాత్రి అయినా సరే, నేను మీ అందరి తల మీద నూనె పోసి ప్రార్థన చేసి మీతో మాట్లాడి మరి నేను మిమ్మల్ని పంపించాలని ఆశపడతాను. రండి, ఈ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన గుడికి మధ్యాహ్నం వచ్చిన అందరికీ కూడా మరి ప్రేమ విందు కూడా కలదు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలండి. పిల్లలకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, మరి ఇంతవరకు ఫోన్లు చేసిన ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన, ప్రేరేపించబడి ముందుకొచ్చిన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరి ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం శ్రద్ధగా మనం విందాం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. ప్రతి దేవుని పిల్లలారా, సర్వశక్తుని యందు ఆనందం. ఈరోజు చాలామంది నాతో అంటారు, నాకు నిన్న దినం ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య నేను మనసారా నవ్వి కొన్ని నెలలు అయిపోయింది అన్నయ్య, కానీ నీ వాక్యం వింటున్నప్పుడు ఎందుకో నాకు ఒక చిరునవ్వు నా ఫేస్లో వచ్చింది అన్నయ్య. నువ్వు వాక్యం చెప్తా ఉంటే ఏదో నాతో దేవుడు మాట్లాడినట్టే ఉందన్నయ్య అని నవ్వుతూ ప్రసంగం విన్నాడంట. ఎంజాయబుల్గా వాక్యం విన్నాడంట. హల్లెలూయా కదా. దేవునిలో ఆనందం. చాలామంది అంటారు, నేను నవ్వు ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా ముఖంలో సంతోషం లేదు, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అసలు మా అత్తగారింట్లో మాకు సంతోషమే లేదు అనేవారు చాలామంది లేరా అండి? కోడళ్ళు ఉన్నారు కదా. మమ్మీ అప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను మమ్మీ, ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి నేను మా భర్త చెప్పిన ఇల్లు నాకు చచ్చిపోతున్నాను మమ్మీ, ఆనందమే లేదు మమ్మీ, సంతోషం లేదు మమ్మీ అనేవాళ్ళు ఎంతమంది లేరండి? ఉన్నారు కదండి, చాలామంది ఉన్నారు. మీరు కూడా అలాంటి వాళ్ళేనా? జాగ్రత్త. ఈరోజు ఈ లోకంలో ఎక్కడ మనకు ఆనందం అనేది లేదు, తాత్కాలికమైన ఆనందం. ఉదాహరణకు ఒక సినిమాకి వెళ్ళారనుకోండి, ఒక 2.5 గంట సినిమా కదా, మీరు వెళ్తారు కదా, వెళ్తారులేండి, మీకు ఖచ్చితంగా వెళ్ళేవారులే మీరు కదా. 2.5 గంట వెళ్ళని వారిని దేవుడు దీవిస్తాడు, వెళ్ళే వారిని దేవుడు అసలు దీవించడు, గుర్తుపెట్టుకోండి. 2.5 గంట సినిమాలో టికెట్ తీసుకుని వెళ్తాం, ఒక 200-300 టికెట్ కట్ట వెళ్ళిపోతారు, సినిమా చూస్తారు. 2.5 గంట సినిమా అయిపోతుంది, ఖచ్చితంగా మనం లేచి బయటికి రావాల్సిందే కదా. మళ్ళీ బయటికి రాగానే ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటికి రాగానే, బండి ఎక్కగానే, కారు ఎక్కగానే ఏమొస్తాయి? తక్కువ శ్రమలు, అప్పులు, భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఇంతసేపు బాగున్నానే అప్పుడే దయ్యం ఫోన్ చేసింది నాకు అనే వాళ్ళ భర్తలు లేరా? చాలామంది ఉన్నారు కదా. భార్య ఫోన్ చేస్తే దయ్యంలాగా చూస్తారు, భర్త ఫోన్ చేస్తే తలకాయ నొప్పిడు. ఈరోజు నిజంగా ఎక్కడ చూడండి, మనుషుల దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ, పిల్లలు కూడా అంతే. మా నాన్న అసలు మెంటలోడు, మా అమ్మ అసలు మెంటల్లాగా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడు కోపం వస్తే తెలియదు మా అమ్మకి. మాకు ఇంట్లో అసలు సంతోషమే లేదు,
ఎప్పుడు మా నాన్న మా అమ్మ గొడవ పడతానే ఉంటారు, రోజు కలుస్తారు, 10 రోజులు గొడవ పడతారు. చూసారా, ఎక్కడైనా చూడండి ఆనందం అనేది లేనే లేదు. ఒక ముసలాడు నాతో నేను చెప్పింది, ఫోన్ చేసి, అయ్యా నాకు ఇంట్లో ఆనందం లేదయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, నాకు పూటకి అన్నం కూడా పెట్టట్లేదయ్యా, ట్యాబ్లెట్స్కి డబ్బులు అడిగితే నీ పెన్షన్ డబ్బులు ఏం చేస్తావు అని అడుగుతా ఉన్నారయ్యా, ఏం చేయమంటావు చెప్పయ్యా, నన్ను నాకు ఆనందం లేదయ్యా, నాకు దేవుణ్ణి చూడాలని చచ్చిపోతానయ్యా, నాకు దేవుడు ఏం చేస్తాడయ్యా. నేను చెప్పా, అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు తల్లి, నీ పిల్లలకు దేవుడు బోధిస్తలేమ్మా, నువ్వు పెద్దదాన్ని, నువ్వు ఓర్పుగా ఉండమ్మా, సహనంగా ఉండమ్మా, ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు నీకు సాయం చేస్తానని చెప్పాను నేను. ప్రతి దేవుడు అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఆనందం కోల్పోయారండి ఈ లోకంలో. ఒకప్పుడు నేను కూడా ఈ లోకంలో ఏదో ఆనందం ఉందనుకున్నా, ఈ లోకంలో ఏదో సుఖం ఉందనుకున్నా, అన్నీ చేశాను నేను. చెడు స్నేహితాలు ఉన్నాయి, అమ్మాయిల వెంబడి పరిగెత్తాము, నేను మా ఫ్రెండ్స్ కానీ ఎన్నో రకాలుగా పరిగెత్తాం ఆనందం కోసం. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆనందం అనేది లేదు. ఆనందం ఎక్కడికి వెళ్ళినా లేదండి. ఈ లోకంలో మనం నవ్వుతే చాలు వెంటనే ఏడుపు వచ్చేస్తూ ఉంది. నవ్వామనుకో వెంటనే ఏమంటే, కొంతమంది అంటే, రే ఎక్కువ నవ్వద్దు, ఎక్కువ నవ్వేవంటే ఏడుస్తావు అన్నమాట, జాగ్రత్త కదా. ఇప్పుడు దేవుని పిల్ల అయితే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, సర్వశక్తుని యందు ఆనందం, దేవుని యందు ఆనందం. ఈరోజున ఇక్కడ ఈ మాట ఎలీఫాజ్ చెప్తా ఉన్నాడు యోబుతో, సర్వశక్తుని యందు ఆనందం, దేవుని తట్టు నీ ముఖం ఎత్తుదవు, నువ్వు దేవుని తట్టు నీ ముఖం ఎత్తాలా. ఈరోజు నువ్వు నేనైనా సరే మన ముఖము దేవుని తట్టు ఎత్తి ప్రభువును చూస్తూ, ప్రభా నాకు ఆనందమే, ప్రభా నాకు ఆరోగ్యమే, ప్రభా నాకు శక్తిని, ప్రభా నాకు బలముని అని మనం అడగగలిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రతి దేవుని పిల్లలారా, దేవుని తట్టు నీ ముఖం ఎత్తుదావా? దేవుని వైపును చూడాలని ఆశపడుతున్నావా? దేవునితో ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? అయితే దేవునికి ఆనందముని ఇస్తాడు. చూడండి, ఒక మాట చూపిస్తాను నేను. ఇదే యోబులోని 22 నుంచి 22 అధ్యాయంలోనే, యోబు 22 అధ్యాయం 23-24 చదవండి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదవు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. ఇక్కడ మీరు ముఖ్యంగా 3 చూడండి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా. ఏం తొలగించాలంట? దుర్మార్గమును. గుడారము అంటే ఇన్ కేస్ మన దేహమే, మన దేహంలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలను, చెడ్డ ఆలోచనలను, చెడు తలంపులను, వ్యసనాలను, ఆచారాలను, పద్ధతులను మనం ఏం చేయాలి? వీటన్నిటిని మనము దూరంగా తొలగించేసుకోవాలా. అలాగే చివరిగా చెప్పాడు, నువ్వు అభివృద్ధి పొందాలంటే ఓఫీరు సువర్ణము పారివేయండి, మంటిలో నీ బంగారం పారివేయి. అంటే ధనాపేక్ష ఉండకూడదు. నీకు ఆనందం కావాలా? కష్టపడి సంపాదించుకొని తిను, అది నీకు బలం, మంచి నిద్ర, ఆరోగ్యము, ఏ సమస్యలు రావు, ఏ ఇబ్బందులు రావు. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, 5 రూపాయలకు వడ్డీ తెచ్చుకున్నానన్నా, పురుగులు పడి చచ్చిపోతుందన్నా అని అన్నాడు. సరే, నిజంగానే కొద్దుల తర్వాత పురుగులు పట్టే చచ్చిపోయింది పాపం, నిలుక్కపోయి చచ్చిపోయింది, ప్రాణం అంతా విలువలాడి చచ్చిపోయింది. పెట్టేటోళ్ళు ఎవరు లేరు. సంపాదించిన డబ్బంతా కొడుకులు, కోళ్ళు, బంగారు, నగలు, ఇల్లులు, వాకిలు అన్నీ అమ్మేసుకున్నారు, ఎంజాయ్గా ఉన్నారు లైఫ్ అంతా. సంపాదించిన ఆమెన మూలను మారేశారు. చూసారా, ఈరోజు నీ లోకంలో ఇదే గతి, ఇదే స్థితిలో ఉంది. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా, రా కాఫీ తాగుదామంటారు. నీ దగ్గర డబ్బు లేదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా దగ్గర నుంచి వెళ్ళిపో అనేవారు చాలామంది ఉన్నారండి. ప్రతి దేవుని పిల్లలారా, ఈరోజున నీ దుర్మార్గపు ఆలోచనను తొలగించుకో, నీ ధనాపేక్షను తీసివేసుకో, అప్పుడు దేవుడు నిన్ను ఆనందంలోకి నడిపిస్తాడు. ఎస్ఎన్న గారి ఒక పాట రాశారు కదా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా. నేను ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం ఈ పాట ఖచ్చితంగా నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటా. ఈ పాట వినేటప్పుడు ఎట్లుంటుందంటే, ఒక బండిలో స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఒక చల్లని గాలి మనకు తగులుతూ ఉంటే ఎంత ఎంజాయ్గా ఉంటుంది. చేతులు వదిలేసి తోలినట్టు ఉంటుంది కదా. కొంతమంది యవనస్తులు చేతులు వదిలేసి అబ్బా అంటా పోతూ ఉంటారు కదా. ఈ పాట వింటే నిజంగా నాకు అంత ఆనందం వస్తుంది. ఆనందము నీలోనే, దేవునిలోని ఆనందం, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన వాత్సల్యత, ఆయన చూపించిన సమస్తం కనికరము, కృప అన్నిటిని బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉండగలిగాను.
మీ అందరికీ బోధించగలను. లేదంటే ఈరోజు నేను ఎప్పుడో చనిపోయేవాడినేమో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేవాడినేమో, లేదంటే అసలు ఏ గతి పట్టిండనో నాకు. కానీ దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆయనలో నాకు ఆనందం ఉంది. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆనందం అనేది లేదు. ఉదయం నవ్వుతే సాయంత్రం ఏడ్చేట్టు నేనైతే అట్లాంటి జీవితాన్ని బతికే నేను. ఒక్కోసారి నా వారే, నా బంధువులే, నా రక్త సంబంధికులే నన్ను అవమానపరిచిన రోజులు ఉన్నాయి. వారితో నవ్వుతూ మాట్లాడిన క్షణాలు నాకు గుర్తొస్తూ ఉంటే ఒక్కోసారి మళ్ళీ టక్కున వాళ్ళు బాధ పెట్టిన, అవమానం పెట్టినవి కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఎంతో వేదన ఈ లోకంలో ఉంది. వాడు మనల్ని సంతోషంగా పెట్టినీడు, మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. ఒక సైకిల్కి పెద్ద స్టాండ్ వేసేసి మనం తొక్కుతూ ఉంటే ముందుకు పోగలుగుతామా? పోలేం. ఆ స్టాండ్ వేసేది వాడే. కానీ యేసయ్య అంటాడు, ఆ స్టాండ్ వేస్తున్నాము వల్ల దిగిపోవాలా, నువ్వు పరిగెత్తాలంటే తొక్కాలా, నీ సంఖ్యలు తెగిపోను గాక, నీ బంధకాలు తెగిపోను గాక అని దేవుడు అంటాడు. సైతాన్ ఏమంటాడంటే, నువ్వు ఎదగకూడదు, ఆడనే సావాలి నువ్వు, ఆడనే పడి సావాలి నువ్వు అంటాడు వాడు. ఈరోజు సైతాన్ గాడు ఎన్ని రకాలైనా సరే మనల్ని బాధ పెట్టాలని వాడు ఆశపడతా ఉన్నాడు. ప్రతి దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని తట్టు తిరుగుతావా, దీవించబడతావు, నీకు ఆనందం దొరుకుతుంది. ఈ లోకంలో మనుషుల వైపు తిరిగి ఉండొచ్చు, డబ్బు వైపు తిరిగి ఉండొచ్చు, అమ్మాయిల వైపు తిరిగి ఉండొచ్చు, సినిమాలు, షికార్లు, సీరియళ్ళు, వాటి వీటి అన్ని రకాలను తిరిగి ఉండొచ్చు. కానీ చెప్తాను చూడండి, నువ్వు ఎక్కడికి తిరిగినా తిరిగి రావాల్సింది యేసయ్య వద్దకే. యేసయ్య దగ్గర మాత్రమే నీకు ఆనందం. లేదంటే నీకు అసలు ఆనందం ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. కొన్ని లక్షలు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు కదా, భోజనాలు లక్షల భోజనం మీలో వాళ్ళ పక్కన మారేస్తారు. ఉదయం లేవగానే ఆ డెకరేషన్లను ఊడిపిక్కొని పోతూ ఉంటాడు. భోజనాల డబ్బులు అన్నీ సెటిల్ అయిపోతాయి. నిన్న రాత్రి ఉన్నంత కళ పొద్దున ఉంటుందా? ఉండదు. ఇంకా రాత్రి ఉన్నంత ఎంజాయ్ ఉదయం ఉంటుందా? ఉండదు. ఇంకా ప్రతి దేవుని పిల్లలారా, మరి ఈ లోకంలో ఆనందం ఇంకెక్కడుంది చెప్పండి? 10 మంది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, రోజుసేపు నవ్వుతాం, కొద్దిసేపు తర్వాత అందులో నుంచి ఏదో ఒక దోషం గడ్డకు వస్తుంది, అక్కడే గొడవ అయిపోతుంది. ఎరా నన్ను అంటావా అని ఫ్రెండ్స్ ఎంతమంది కొట్టుకోరండి? కొంతమంది అయితే పెద్దవాళ్ళని పొరపాటున ఒరే అన్నాం అనుకో, మాటల్లో పడతా నువ్వు ఒరే అంటావా నువ్వు అని కొట్టేసుకుంటారు కదా, రౌడీజం కదా. ప్రతి దేవుని పిల్లల ఆనందం నీకు ఎక్కడ లేదు ఈ లోకంలో. నువ్వు భ్రమలో ఉన్నావు. సెల్ చూస్తే ఆనందం, వాట్సాప్ చూస్తే ఆనందం, యూట్యూబ్ చూసుకుంటా నవ్వుకుంటా కిలకిలకిలే నవ్వుతూ ఉంటారు కొంతమంది యూట్యూబ్ చూసుకుంటా. అందులో ఏం ఆనందం లేదాడా? నీ వల్ల ఎవడో బతుకుతూ ఉన్నాడు, నీ బతుకు మాత్రం ఆడే ఉండిపోయింది. మంచం మీద పడేసేవాడు నిన్ను, సెల్ చూసుకుంటా, టీవీ చూసుకుంటే నా సోఫాలో పడేసేవాడు నిన్ను. నువ్వు ఎదక్కోకుండా, నువ్వు ఏదానికి పనికి రాకుండా చేసి పారేసేవాడు. నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటావో, ఎక్కడ నువ్వు సంతోషంగా ఉంటావో అని వాడు నిన్ను పిప్పి చేస్తూ ఉన్నాడు. మీరందరూ చెరుకు రసం తాగారా? చెరుకు రసం తాగే ముందర అతను చెరుకు కట్టెలు మిషన్లు పెట్టినప్పుడు ఆ మిషన్ నుంచి ఎట్లా వస్తుంది? ఇటు పక్క చెరుకు కట్ట బల్ల ఉంటుంది కదా, కట్టె మాదిరి గట్టిగా ఉంటుంది. అటుపక్క వచ్చేసరికి ఎట్లా అయిపోతుంది? పిప్పి అయిపోతుంది, పీస్ అయిపోతుంది కదా. సైతాన్ గాడు కూడా అంతే. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. శ్రేష్టమైన ఆరోగ్యం, శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన అన్ని అమూల్యమైనవే మనకు దేవుడు ఇచ్చింది. మీకు తెలుసో తెలియదో, మన అవయములు పొరపాటున మనం ఎవరికైనా దానం చేసిన ఎవరికైనా అమ్మినా కానీ 2-3 కోట్ల డబ్బులు వస్తుంది. మన దేహంలో దేవుడు పెట్టినాడు డబ్బులే. మీరు డబ్బుల కోసం పరిగెత్తుతారు, దేవుడు మనలోనే పెట్టేసాడు డబ్బులు. మన ఈ మధ్యకాలంలో నాకు ఒక అక్క ఫోన్ చేసింది, అన్నయ్య కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉందన్నయ్య, ఎవరి నుండి చెప్పన్నయ్య. నాకు తెలిసిన ఒక డాక్టర్కి మరి సజెస్ట్ చేస్తే ఆయన 10 lakhs రూపీస్కి మాట్లాడాడు. కిడ్నీ 10 లక్షల రూపాయల కిడ్నీ. చూడండి, ఒక పేద అమ్మాయి, ఆమె కిడ్నీ పెట్టారు. ఇప్పుడు ఆమె జీవితం కొంచెం సెట్ అయిపోయింది. చూసారా ఎంత విలువైన సామాన్లు దేవుడు మనకి పెట్టాడండి. ఈరోజు మనకి దేవుడు నీకు ఆనందం ఇవ్వాలని ఎంత ఆశపడతా ఉన్నాడు. నువ్వు మాత్రం వాని చేతులు పిప్పి చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నావు. ఒకసారి చీదరించుకున్నావు అంటే నువ్వు దాని జోలికి పోవు. నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా అమ్మ నాకు మటన్ పెట్టేది. నేను తినను మమ్మీ అని అరుస్తే ఒక తెడ్డు కట్ట తీసుకొని కొట్టి తినిపించేది. అప్పుడు అనుకున్నా, ఇప్పుడు తిన్నాను కానీ సత్యంతవరకు దాన్ని తినను నేను. అందులో నాకు ఆనందం లేదు, అందులో నాకు నచ్చట్లేదు, అది నాకు ఇష్టం లేదు. అది చూసాను, ఒక్కసారి చీ కొడితేనే దాన్ని తినట్లేదే, మరి పాపాన్ని నువ్వు చీ కొట్టుకుంటే చేస్తావా? ఈరోజున పాపమును చీ కొడితే దీవించబడతావు, పాపమును చీ కొట్టకపోతే నువ్వు దీవించబడవు. పాపమును ఎవరైతే దూరపరుచుకుంటారో వారి జీవితంలో ఆనందం ఉంటుంది. ఎలిఫజ్ యోబుతో చెప్తున్న మాట ఇది, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే నీకు ఆనందం. హల్లెలూయా. ఈరోజు నీలో ఉన్న దుర్మార్గమును విడిచిపెట్టు, నీలో ఉన్న పాపమును విడిచిపెట్టు, నీలో ఉన్న సమస్త దుర్నీతిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. ఈ సత్యమైన సువార్తను అంగీకరించు. యవనస్తునిగా, మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ అయ్యగా, మీ పాస్టర్ అయ్యగా నేను చెప్తున్న మాట, నా మాటలు అంగీకరించండి. మీరు నాకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, నాకంటే అనుభవాలు ఉండొచ్చు, నేను పెద్ద మర్మాలు చెప్పలేకపోవచ్చు, కానీ నేను చెప్పేది ఒకటే, యేసయ్య ప్రేమ శాశ్వతమైనది, యేసయ్య ప్రేమ అమూల్యమైనది.
దేవుని పిల్లరా, దేవుని మీరు నమ్మితే చాలు అద్భుతాలు మీరు చూస్తారు. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో అరే శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో ఏముందండి? శక్తి ఉంది. కాబట్టి యేసయ్య నామంలో ఉన్న శక్తిని మీరు అనుభవించాలంటే, దేవుడిచ్చే ఆనందం మీరు అనుభవించాలంటే నువ్వు దేవుని బిడ్డవై ఉండాలా, దేవుని సత్తువై ఉండాలా. సైతాన్ గాని నేను చూస్తే గలగలగల వణికిపోవాలా, వాని నువ్వు కాలు కిందేసి చితకతొక్కాలా వాని. నువ్వు అంత అధికారం దేవునికి ఇచ్చాడు, ఎందుకు నువ్వు వానికి భయపడతా ఉన్నావు? ఎందుకు నువ్వు వాని బట్టి అతిశయిస్తా ఉన్నావు? వాని బట్టి ఎందుకు వాని ఎక్కడ నెత్తి మీద పెట్టుకుని కూర్చోబెట్టుకుని కొంతమంది అయితే వాడిని తెచ్చి ఇంట్లో సోఫాలను కూర్చోబెట్టుకున్నారు, బెడ్రూమ్ తీసుకొచ్చారు, చిన్నగా వానితో అన్నీ చేయించుకుంటా ఉన్నారు. వాడే లోకం అయిపోయాడు ఇప్పుడు అందరికీ. క్రైస్తవులు కూడా అంతే, క్రైస్తవులు కూడా అంతే. ఇప్పుడు దేవుని పిల్లలారా, మనం చాలా దీర్ఘంగా ఆలోచన చేద్దాం. ఈరోజు నా వాక్యంను ధ్యానిస్తున్నావా? ఆ పాటలకు మధురాన్ని అనుభవిస్తూ ఉన్నావా? దేవుని ప్రేమను పొందుతూ ఉన్నావా? ఎంతోమంది అనుభవం రాసిన పాటలు, ఎంతోమంది బైబిల్లో మన గురించి దేవుని గురించి తెలియపరిచి ఇందులో ఆనందం ఉందని మనకిచ్చిన జీవగ్రంథం ఇది. ఇది చదివితే మన చెట్లు ఎండిపోతాయా? చిగురింపబడతాయి. హల్లెలూయా. మన జీవితం ఎండిపోతుందా? అద్భుతమైన ఫలాలు మనం కోస్తాం. దేవుని పిల్లలారా, మరి సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరందరూ, ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ దీవించబడాలని, ఆశీర్వదించబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా సర్వశక్తిని వైపు చూడండి. దేవునిలో మీకు ఆనందం, దేవునిలోనే మీకు సమృద్ధి. ఈ లోకంలో మీకు ఎక్కడా సమృద్ధి అనేది లేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, నీకు స్తోత్రం. విన్న వాక్యమును నీరు కట్టి ఫలింప చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ యందు ప్రభా మేము ఆనందం అనుభవించినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీలో మేము ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. నీ వైపు తిరిగినట్లుగా మాలో ఉన్న దుర్మార్గపు తలంపులు, ఆలోచన, క్రియలు అన్నింటినీ మేము విడిచిపెట్టుకొని ధనాపేక్ష ప్రభా అన్ని విషయంలో ప్రభా మరి మేము ఏదైతే ఈ లోకంలో మేము ఉన్నాం అన్నిటిని విడిచిపెట్టుకొని మరి ప్రభా నీ యందు మేము ఉండడానికి, నీ వైపు చూసి ప్రభా మేము ఆనందం అనుభవించడానికి సహాయం చేయండి, బలపరచండి, దృఢపరచండి, స్థిరపరచమని వేడుకుంటూ, ఎందరైతే మరి నాతో కలిసి ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారి ప్రతి అవసరతలు తీర్చండి, వారికి కావాల్సిన సమాధానంతో నింపండి, మనశ్శాంతితో నింపండి, నెమ్మదితో నింపండి. అన్నిటికంటే ప్రభా వారి ముఖములో చిరునవ్వును పుట్టించండి ప్రభా, సంతోషము దయచే ప్రభా, ఆనందము దయచే ప్రభా. ప్రభా వారి దుఃఖ దినములు లయమైపోవును గాక అని ప్రకటిస్తున్న విధంగా నిట్టూర్పుకి ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము నింపబడును గాక అని ప్రకటిస్తున్నంత నీ దాసునిగా ప్రభా రూఢిపరచున ఆయన జరిగించు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మేలుల వారు రుచి చూడనట్లుగా, ఆశీర్వాదముల వారు రుచి చూడనట్లుగా సహాయం చేయండి. ఇది మొదలుకొని వారిని బలపరిచి స్థిరపరిచి దీవించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి కొన్ని ప్రకటనలను మీకు తెలియపరచాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మరి ఈ ఛానల్లో వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరి కలువరి ప్రార్థన పర్ణశాల తరపున మీ అందరికీ మెండైన దీవెనలు కలుగును గాక. మీకు దేవుడు మంచి ఆరోగ్యము, శక్తి, బలము ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దయచేసి గమనించండి, దేవుని పిల్లలందరూ కూడా మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. గడిచిన 2 నెలల నుంచి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. మరి స్లాబ్ పనుల విషయంలో మరి దేవుడు ద్వారం తెరిచేటట్టుగా ప్రార్థించడని చెప్పాం. మరి స్లాబ్ పనులు స్టార్ట్ అయినాయి, సెంటరింగ్ పని కూడా మరి పూర్తయింది. మరి కడ్డీలు కడతా ఉన్నారు. మనకు కంకర కావాలి, ఇంతవరకు కంకర, ఇసుక, మరి సిమెంటు, మరి ఇంకా అందులో కాంక్రీట్ వేసేదానికి మరి మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రార్థన చేయండి. కనీసం వచ్చే వారంలో అయినా మరి మనము స్లాబ్ వేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. దాదాపుగా 10 రోజుల నుండి మరి పని నిలబెట్టేశాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. చూసేవారు మౌనంగా ఉండొద్దు. ఎవరో ఇస్తారులే అనుకోవద్దు. దయచేసి నీ వంతు, నీ భాగము, నీ కుటుంబం తరపున ఒక 5,000 అయినా, 10,000 అయినా, ఒక 20,000, ఒక 50,000, ఒక 1,00,000 రూపాయలు మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ పనిని మనం పూర్తి చేసుకోవచ్చు. దేవుడు మీకు ఒకవేళ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య ఉన్నట్లయితే దయవుంచి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. కంకర కొరకు ప్రార్థించండి. ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, అలాగే మరి కాంక్రీట్ పోసేవారికి కూడా కావాలి, కరెంటు పైపులకు కావాలి. ఇట్లాంటి ఎన్నో పనులు ఉన్నాయండి. మరి ప్రస్తుతానికి అయితే కడ్డీలు మటుకు తోలించగలిగాము, కడ్డీలు కట్టేశారు. మరి అలాగే
సెంటరింగ్ పని కూడా పూర్తి అయిపోయిందండి. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే దయవుంచి 2 చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మందిర నిర్మాణం గురించి ప్రార్థించండి. ప్రాముఖ్యంగా మీ బిడ్డగా, మరి ఒక యవనస్తునిగా సేవ చేస్తున్నాను, ఎంతో ప్రయాసపడుతున్నాను. ఎవరి సపోర్ట్ లేకుండానే దేవుని మహాకృప యొక్క ఆయన కృపను బట్టి, ఆయన శక్తిని బట్టి నేటి వరకు నేను మరి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాను. దాదాపు 5 సంవత్సరాల సేవా జీవితంలో అనేకమైన సభలు, అనేకమైన టీవీ కార్యక్రమాలు, కొన్ని వేల మందికి, లక్షల మందికి దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను మరి ఈ పరిచర్యను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ పరిచర్య గురించి ప్రార్థించాలని మరి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి స్లాబ్ గురించి మీ గుప్పిలు విప్పండి. కిందనే స్కానర్లు ఉన్నాయి, ఇటుపక్క. అలాగే సెంటర్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం 9390791059 అనే నెంబర్కి మీరు ఫోన్పే, గూగుల్ పే లేదంటే పేటిఎం ద్వారా మీరు చేయొచ్చు. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. దయవుంచి మీరు గుప్పిలు విప్పాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. చాలామంది మరి ముందుకు వస్తున్నారు, రండి. దయచేసి గొప్ప కానుకలను విత్తండి, పరిచర్య చేయండి, సహకరించండి. మరి ప్రేమపూర్వకటువంటి ప్రార్థన విన్నపాలు మేము కోరుతున్నప్పుడు ప్రార్థన కూడా చేయండి. అలాగే మరి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా నేను భావిస్తూ ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు అనేక రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో, ఏ మూల నుంచి మీరు చూస్తున్నారో, దయవుంచి మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి దేవుని బిడ్డలారా, మరి స్కానర్లకు ఈ కింద ఉన్నటువంటి QR కోడ్ని మరి మీరు వెంటనే స్కాన్ చేయండి. ఈ QR కోడ్ని స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలు ఇప్పుడే అందించండి. మీ గురించి నేను తప్పకుండా మరి నేను ప్రార్థన చేస్తాను. తప్పకుండా మీ గురించి నేను ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఎవరో చేస్తారని దయచేసి అనుకోవద్దు. మీ వంతు, మీ భాగము తప్పకుండా ఈ స్లాబ్ విషయంలో మీరు ముందుకు రండి. దాదాపుగా మనకు 5 టిప్పర్ల కంకర కావాలి, 6 యూనిట్లు అనగా దాదాపుగా 30 ట్రాక్టర్ల కంకర కావాలి, 30-40 ట్రాక్టర్ల కంకర కావాలి. అలాగే ఒక 40 ట్రాక్టర్లు ఇసుక కావాలి. అలాగే ఒక 600 మూటలు సిమెంట్ కావాలండి. జ్ఞాపకం చేసుకోండి దయచేసి. అలాగే కాంక్రీట్ పోసే వారికి ఒక 70-80 వేలు ఖర్చు వస్తుంది. వాటి జ్ఞాపకం చేసుకోండి. అలా కరెంటు పైపులకు ఒక 50-60 వేలు కరెంటు పైపులకు అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలు. ఇంకా మనము మరి పని ఇంకా ఉందండి, పని నిలబెట్టేసాము, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. మరి సెంటరింగ్ వారికి కూడా గడిచిన వారిని డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, ఎంతో లక్షల రూపాయలండి. కాబట్టి టీవీ ఛానళ్ళకు కట్టుకోవాలి. అలాగే మరి ఎన్నో సభలు చేస్తున్నాము, వార కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21 రోజులు ఉపవాస ప్రార్థనలు, ముగింపు సభలు జరిగిపోయాయి. అలాగే మరి నాకు దేవుని మహాకృపను బట్టి మరి పాస్టమ్మ గారు కూడా డెలివరీ అయ్యారు, చక్కని కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మీరందరూ ప్రార్థన చేయండి. మొట్టమొదటిగా ఒక్కరితో ఈ సేవ స్టార్ట్ చేశాను, 2 అయ్యాం, 3 అయ్యాం, ఇప్పుడు 4 అయ్యాం. మేము 4 దేవుని సేవలో వర్ధిల్లింపబడాలని, రాబోయే తరానికి అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఈ మందిరం కట్టబడితే దాదాపుగా 15 గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయండి. రక్షణ సువార్త అందిస్తూనే ఉన్నాం. టీవీ ఛానళ్ళ ద్వారా, లోకల్ టీవీ ఛానళ్ళ ద్వారా, మరి గ్రామ సభల ద్వారా, సువార్త సభల ద్వారా, వీధి సువార్తల ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అనేకులను క్రీస్తు వైపు తిప్పడానికి మేము ప్రయాసపడుతున్నాం. మాకు మందిరం లేదు, జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. మరి ఆ మందిరం ఏర్పాటు అయితే మేము చాలా సంతోషిస్తాం. అక్కడ జ్ఞాపకం చేసుకుని నిండా 30 సంవత్సరాలకు నాకు లేవు, కానీ ఇంత చక్కని వాక్యాలు అందిస్తూ, ఇంత చక్కగా ఆరాధన చేస్తూ, అనేక సభలు, సువార్త సభలు, ఎంతోమంది సేవకులు కూడా పిలుస్తూ ఉన్నారు. అయ్యగారు మా గ్రామానికి రండి, మా ఊరికి రండి అని. అనేక గ్రామాలు వెళ్ళాను, అనేక ఊర్లకు వెళ్ళాను. గడిచిన 3-4 నెలల నుండి అనేక మంది సేవకులు కూడా మరి ఫోన్లు చేసి వాళ్ళ సంఘాలకు ఆహ్వానిస్తున్నారు. అందుని బట్టి ప్రభుకు మహిమ. మరి పరిచర్య గురించి ఇంకా గొప్పగా ప్రార్థన చేయండి. మరి మీ గుప్పిలు ఖచ్చితంగా విప్పండి. వెంటనే మీరు మీ సహకారాన్ని అందించండి. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు లేకపోతే ఈరోజు సాయంత్రంలోగా మీరు చేయగలిగితే అది ఎంతో దీవెన. ఎందుకంటే ఈ శనివారం సాయంత్రము మనము సెంటరింగ్ వారికి డబ్బులు ఇవ్వాలి, జ్ఞాపకం చేసుకోండి. దయవుంచి ప్రార్థన చేయండి, సహకరించండి. ఎంతో ప్రయాసపడుతున్నాం. అది చెప్పలేను, అంత ప్రయాసపడుతున్నాను. యవ్వనస్తుని మరి డెలివరీ విషయంలో కూడా నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, భార్య దగ్గర కూడా లేను, సేవలోనే ఉన్నాను, సువార్తలోనే ఉన్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మంద నిర్మాణ పనుల్లోనే జరుగుతూ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. మరి దయవుంచి అలాగే పరిసర ప్రాంతాలను వారు రావాలనుకుంటూ రావచ్చు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం
కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరు అందరు కూడా విజిట్ చేయండి, తప్పకుండా రండి, మీ కుటుంబ సమేతంగా పాల్గొనండి, గొప్ప దీవెనలు పొందండి. అలాగే దేవుని చిత్తమైతే ఒక 10 రోజుల్లోగా లేదంటే ఒక 15 రోజుల్లోగా స్లాబ్ వేసేలాగా మీరు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా గుప్పిలు విప్పండి. ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపైనా మీరు ముందుకు రండి. ఎవరో చేస్తారని అనుకోవద్దు, మనం ఎవరిని అడగట్లేదు, కేవలం మీకే చెప్తున్నాను, మీతోనే పంచుకుంటున్నాను. ప్రార్థన చేస్తారని, సహకరిస్తారని. కాబట్టి మీరు తలా కొంచెం మీరు ముందుకు రాగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దయచేసి శ్రేష్టమైన కానుకలు విత్తండి అమ్మ, దయచేసి. ఎందుకంటే ఎంతో భారంగా పరిచర్య జరుగుతూ ఉంది, ఎంతో భారభరితమైనటువంటి సేవ జరుగుతూ ఉంది. వాటి జ్ఞాపకం చేసుకుని టీవీ ఛానల్కి లక్షలు కట్టాలండి, 1000 కట్టాలండి, ఒక్కొక్క ఎపిసోడ్కి 1000 రూపాయల డబ్బులు కట్టాలండి. అక్కడికి జ్ఞాపకం చేసుకోండి. దయ ఉంచి ఇట్లా ఓపెన్గా ఏ సేవ గురించి చెప్పరండి. యథార్థంగా నేను మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. నేను యథార్థంగా మాట్లాడుతున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీరు ఉన్న పలంగా వచ్చినా మా పరిస్థితిని మీరు చూసుకోవచ్చు. మేము ఒక చిన్న రూమ్లో ఉంటున్నాం. మా రూమ్ మీకు ఎన్నోసార్లు చూపించాము, మా సేవ చూపించాము, నేను పడుతున్న ప్రయాస చూపించాను. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి, దయ ఉంచి ముందుకు రండి. మందిరం స్లాబ్ విషయంలో మాత్రం మీ కుటుంబం తరపున ఖచ్చితంగా అది కంకరకైనా ఇసుకకైనా ఒకవేళ దేవుడు మిమ్మల్ని దీవిస్తే మొత్తం మీరే పెట్టుకుంటాన్నా కూడా రండి దయచేసి. చాలామంది వాగ్దానాలు ఇచ్చారు, చేస్తామయ్యా, పంపిస్తామయ్యా అని, ఇంతవరకు కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆశ కలిగి దేవుని మందిరం నిర్మిస్తూ ఉన్నాం. ఈ గొప్ప మందిరం ఒక 15 రోజుల్లోగా స్లాబ్ అయిపోతే ఎంతో సంతోషిస్తాము. క్రిస్మస్కు వేయాలనుకున్నాం, వేయలేకపోయాం. ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులు అండి, ఒక ఆర్థికమైన సమస్య కాదండి, చితికిపోతున్నాం. ఎట్లా చేయాలో అర్థం కావట్లేదండి. అక్కడ దయ ఉంచి మీరందరూ పెద్ద మనసు చేసుకొని యవనస్తులు, అక్కల్లారా, తమ్ముళ్ళారా, అన్నల్లారా, అయ్యల్లారా, ప్రతి ఒక్కరిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సహకరించండి, యవనస్తులు సహకరించండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్లీజ్ సపోర్ట్ ఫర్ దిస్ మినిస్ట్రీ, ఫర్ దిస్ హ్యూజ్ చర్చ్ కన్స్ట్రక్షన్. ఈ గొప్ప మహామందిరానికి మీ భాగం ఉండాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే పేటిఎం ఆన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను అందించాలని యేసయ్య నామములో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా సహకరించండి. గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారండి, నమ్మండి. ఈ గొప్ప మందిరము కట్టబడితే అనేకులు వచ్చి కూర్చుంటారండి, అనేకులు వస్తారు, అనేకులు పాల్గొంటారు. ఈ పరిసర గ్రామాల సువార్త వ్యాప్తి చెందుతుంది, మీకు కూడా ఆత్మలు వస్తాయి. జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మేము ఎక్కడో ఉన్నాం కదా, ఏదో వేరే ప్రాంతంలో అని అనుకోవద్దు. దయచేసి మీ గుప్పిళ్ళు మీరు విప్పండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మంచి కానుకలు విత్తండి, శ్రేష్టమైన కానుకలు విత్తండి. పరిచర్యలో నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. దేవుడు దీవిస్తాడు. నేను మీకు మొత్తం చూపిస్తానండి. చర్చ్ అకౌంట్లో 0 ఉంది, నా పర్సనల్ అకౌంట్లో 0 ఉంది. అమ్ముకోవడానికి ఏమీ లేవు. పోనీ అప్పు అడుగుదామంటే అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎంతో చెప్పుకోకూడదండి చాలా, కానీ మేము ఎంతో బాధపడుతున్నాను, ఎంతో నలిగిపోతున్నాను. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి, సహకరించండి. మీ గుప్పిలు విప్పండి. మిమ్మల్ని 2 చేతులు జోడించి అడుగుతున్నాను, సహాయం చేయండి. మందిర నిర్మాణానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఉంటానండి. అందరికీ వందనాలండి. మళ్ళీ మేము వచ్చే వారం మీకు ఏ విషయం తెలియపరుస్తాను, వచ్చే వారం ఏం పనులు జరిగాయని కూడా మీకు తెలియపరుస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వారంలో అనేకమైన గొప్ప కార్యాలు జరిగినట్లుగా మీరు ప్రార్థనలో పెట్టాలని. కంకర, ఇసుక, మనకు సిమెంట్, కాంక్రీట్ పోసే వారికి కరెంటు పైపులకు కావాలి. అలాగే లేబర్ వాళ్ళకు కూడా మనం డబ్బులు ఇవ్వాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ శనివారం సాయంత్రం సెంటరింగ్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయండి, మీ గుప్పిలు విప్పండి. మిమ్మల్ని మనసారా కోరుతున్నాను. ఛానల్ వాళ్ళకు కూడా అప్పులు ఉన్నాయి, పేమెంట్లు ఉన్నాయి. చాలా ప్రయాసపడుతున్నాం సేవలో. చాలామంది గొప్ప సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా మీకు ఇస్తారులే అని అంటున్నారు. మనం ఎవరిని అడగమండి, గొప్ప సేవకులను అడగట్లేదు, రాజకీయ నాయకులను అడగట్లేదు, ఎవరిని అడగట్లేదండి. మనం ఎవరిని అడగాలని మనకు ఆశ లేదండి. మీరు ముందుకు రాగలిగితే రండి, ప్రార్థన చేయండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు సహకరించండి, దయ ఉంచి ప్రార్థిస్తే ప్రార్థించండి. దయచేసి నెగిటివ్గా అనుకోవద్దండి. మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. సహకరించండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.